ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా హిందూ విద్యా సంస్థలకి వర్తించే విధంగా ఏ రకమైనటువంటి మరి విధానాలు అవలంబించారో మరి మొన్న రేవంత్ రెడ్డి గారు గొప్పగా ఏదో నేను హేట్ స్పీచ్ విద్వేష ప్రసంగాల మీద ఒక చట్టం తీసుకొస్తా అని చెప్పి దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వారి చంకలో ఓవైసీని పెట్టుకొని ఇవాళ ద్వేషపూరితమైన ప్రసంగాల మీద చట్టం తీసుకొస్తానంటే నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందు ఆ ఓవైసీని మరి బొక్కల్లో వేసి మీరు హిందూ మరి ఈరోజు ఆ యొక్క హేట్ స్పీచ్ గురించి మాట్లాడితే బాగుంటుంది. కేవలం హిందువులను అణచివేయడానికి హిందూ శక్తులంతా కూడా ఇవాళ ఏకమవుతున్నారు. కాబట్టి ఈ రకంగా వారిని అంటే ఇవన్నీ కూడా కేవలం ఆ యొక్క నెహ్రూ కుటుంబాన్ని మచ్చిక చేసుకోవడానికే రేవంత్ రెడ్డి గారు ఈ కుప్పింగుతారు. వాస్తవంగా వారు మా స్కూల్లో చదువుకున్నాడు, కానీ ఇవాళ ఆ తప్పుదారి బట్టి ఓట్ల కోసం అని చెప్పి ఈరోజు ఏ రకంగా ఇవాళ వారు కాంగ్రెస్ ఇస్ ముస్లిమ్స్, ముస్లిం ఇస్ కాంగ్రెస్ అనడమే కాకుండా వారు ఏ రకంగా హేళన చేస్తూ ఉన్నాడు. తినడానికి ఒక దేవుడు, తాగడానికి ఒక దేవుడు అని ఈరోజు రేవంత్ రెడ్డి గారు హిందూ దేవుళ్ళను కూడా అవమానపరిచే స్థాయికి వాళ్ళు చేరుకున్నాడంటే పైకేమో ఇవాళ పూజలు చేస్తూ మందిరాలను సందర్శిస్తూ కేవలం ఇవాళ ఒక వర్గం వారి ఓట్ల కోసం మళ్ళీ ఏ రకంగా హిందువులను మనసులు గాయపరిచే విధంగా వివరిస్తున్న తీరు. ఈ మధ్యలో పొద్దుతిరుగుడు పువ్వులాగా కొంతమంది ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి వ్యవహారాలను వారి యొక్క వ్యాఖ్యలను చూసి మరి రేవంత్ ఉద్దిందంటే అది సంబరపడిపోతున్నాడు. ఆయన నాకు మంచి బిరుదు ఇచ్చినారంటున్నాడు. ఇవాళ అనుముల్లా రేవంత్ రెడ్డి కాదు, ముల్లా రేవంత్ రెడ్డిగా మారుతా ఉన్నాడు కేవలం ఓట్ల కోసం. ఈయన చెప్తాడు తెలంగాణ నంబర్ 1గా మారాలంటే ఆ హజ్ యాత్రకు వెళ్ళి ప్రార్థనలు చేయమంటున్నాడు. మీ మంత్రి జై శ్రీరామ్ అంటే పైసలు రాలి పడతాయి అంటున్నారు. ఇది మీ పరాకాష్ట. అంతేకాదు రాహుల్ గాంధీ స్వయంగా మనం అందరం కూడా ఒక భక్తి భావంతో అమ్మవారిని శక్తిగా భావిస్తాం, ఒక శక్తిగా పూజిస్తాం. అటువంటి శక్తితో నేను పోరాడతానంటాడు. ఇవాళ మోదీ గారి మీద ఉన్న కోపంతో, ఎందుకంటే ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇవాళ మోదీ గారు కాంగ్రెస్ పార్టీ ఓడిస్తూ ఉన్నాడు. వరుస క్రమంగా 3వసారి గెలిచి ప్రధానమంత్రి అయినాడు. రాహుల్ గాంధీ నేతృత్వంలో వరుస క్రమంలో 3 సార్లు ఓటమి చెందినాడు. కాబట్టి వారు మోదీ గారి మీద ద్వేషంతో భారతదేశం మీద కూడా విషం చిమ్మేటువంటి వ్యాఖ్యలు వెళ్ళి భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం గురించి, భారతదేశం యొక్క రాజ్యాంగ సంస్థలను బలహీనపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఈ రకంగా చివరికి ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా ఇప్పుడు సంవత్సరంగా వస్తున్నది. వీరోచితంగా మనం ఆపరేషన్ సింధూర్ను ఏ రకంగా ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి పాకిస్తాన్లో, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఆ యొక్క స్థలాలను ధ్వంసం చేసి విజయవంతంగా తిరిగి వస్తే ఏ రకమైన వ్యాఖ్యలు చేశారు. చివరికి మన మహిళా మనులు, మాతృమూర్తులు సోఫియా ఖురేషి, వ్యామికా సింగ్ వారు పైలట్గా ఆ ఆపరేషన్ సింధూర్ యొక్క ఆ ఘట్టాలను వివరిస్తే దానిని కూడా మరి కించపరిచే విధంగా సైనికులను, రక్షణ దళాలను కూడా మనసులు గాయాలపరిచే విధంగా మాట్లాడిన ఉదంతాలు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారు ఎంతవరకు వారు ఏ స్థాయికి వెళ్ళి మాట్లాడుతున్నట్టే ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఒక సీనియర్ నాయకుడు
వారు గంగలో స్నానం చేస్తే పేదరికం పోతుందని చెప్పి అవేళలు చేస్తూ ఉంటారు. అంటే కుంభమేళలో 100 కోట్లపై ప్రజలు పవిత్ర స్నానాలు జరుపుతూ ఉంటే ఓర్వలేక మరి మీ అక్కసును ఈ రకంగా వెలగక్కుతున్నారంటే, ఇదే విధంగా ఇతర మతస్థుల మరి వారి యొక్క మనోభావాలు గాయపరిచే విధంగా మీరు వ్యాఖ్యలు చేసేటువంటి సాహసం చేయగలుగుతారని అడుగుతున్నాను. వారు ఇన్ని జరిగినా ప్రజలు ఒక స్పష్టంగా ఈ రకమైనటువంటి అభివృద్ధితో పాటు మోదీ గారు అన్ని వర్గాల శ్రేయస్సు కోసం పనిచేస్తూ అందరి మెప్పు పొందుతూ ఈ మోదీ ప్రభుత్వంతో సహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వారు ప్రవేశపెట్టేటువంటి